వియ్యంకులకి పోలవరం అంటూ ఒక వార్త రాసుకొచ్చింది సాక్షి. అప్పట్లో యనమల వియ్యంకుడికి ఇచ్చారు. ఎవరు ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఇతను ఉన్నాడు కదా పుట్టా మహేష్ యాదవ్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడేమో రామోజీ కొడుకు వియ్యంకుడికి ఇచ్చారు. పోలవరం ఎడమ కాలం 5వ ప్యాకేజీ పనులు అడ్డగోలుగా దోపిడి 5 ప్యాకేజీలు మిగిలిన 81.63 కోట్ల పని అంచనా 293.66 కోట్లకు పెంపు. వాటి 307 కోట్లకు రామోజీ కొడుకు వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కప్ కింద నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్. దాంతో అప్పుడే కాంక్రీట్ లైనింగ్ పగుళ్లు, వాటి మీద సిమెంట్ పూర్తం మాయ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు దన్ను ఉండడంతో నాణ్యత మీద ప్రశ్నించలేకపోతున్న అధికారులు. 14-19 మధ్య 142 కోట్ల విలువైన పనులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంస్థకి నామినేషన్పై అప్పగింత. ఆ పనులు ఇప్పుడు అదనపు బిల్లుల రూపంలో మరో 53 కోట్లు చెల్లించి చంద్రబాబు ప్రభుత్వం రాసుకొచ్చారు. కాకినాడ జిల్లా తుని మండలంలో అక్కడ లైనింగ్ వేసినాయి ఎట్లా పోయినాయి అన్నది. జనాలు ఇవన్నీ పట్టించుకోవట్లేదండి. ఎవడు తినట్లేదు అనుకుంటున్నారు, తింటే తప్పేంటి అనుకుంటున్నారు, మాకెంత పెడుతున్నారు అన్నదే లెక్కేసుకుంటున్నారు. ముందు పని పూర్తయితే చాలనుకుంటున్నారు. అదే ఆవేదన కలిగించే సందర్భాలు.